ఓకే అండి. ఆల్ ఆఫ్ యూ మెంబర్స్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉంటే గనక త్వరగా రామని మెసేజ్ చేయండి. ఓకే అండి. మీ అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హ్యాపీ సండే అండి. చాలా హ్యాపీగా ఉంది. సండే పూట కూడా ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు మన మీటింగ్ లో, ఆల్మోస్ట్ ఉంటారు. సో మీ జాబ్ చేసేటప్పుడు ఒక సండే మాత్రం హాలిడే ఉంటుంది. సో ఆ టైంలో కూడా మీరు జూమ్ మీటింగ్ కి వచ్చి వింటున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. సో మనకి ఒక్క రోజే అండి హాలిడేస్, సండే పూట జాబ్ చేసే వాళ్ళకి. సో ఈ ఒక్క రోజే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం అనే ఆలోచనలో ఉంటారు. ఓకే 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 ఫస్ట్ మీ అందరికీ కూడా వెల్కమ్ టు 500 2.0. నా పేరు భవానీ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఫస్ట్ నా ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎందుకంటే అసలు ఈ కంపెనీలోకి నేను ఎలా వచ్చాను, ఈ ప్లాట్ఫామ్ లో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశాను ఏంటి అనేది నా మాటల పరంగా మీకు వివరిస్తాను. సో ఇక్కడ ఇన్కమ్ గురించి మాటలతో కాదండి, విత్ ప్రూఫ్ తో సహా నా ఐడి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తానన్నమాట. ఓకేనా? ఏదైనా మనం ప్రూఫ్ లో ఉంటేనే ఏదైనా బిజినెస్ అనేది చేస్తాం, చేయాలి కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో మార్కెటింగ్ లో చాలా వస్తున్నాయి, అవి ఎక్కడ ఉంటున్నాయి ఏంటో అనేది కూడా మనకు తెలియడం లేదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మన ఏ ప్రూఫ్ లేకుండా ఏ బిజినెస్ కూడా స్టార్ట్ చేయకూడదు. కాబట్టి నేను విత్ ప్రూఫ్లు చూపించాకే మనం మీటింగ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఎవరు కూడా మెసేజ్ చెయ్యొద్దు. మీ మెసేజ్లు ఏమైనా డౌట్స్ వస్తే గనక లాస్ట్ లో అడగండి. ప్లాన్ కంప్లీట్ అయ్యాక నేను లాస్ట్ లో మీకు టైం ఇస్తాను. మీరు అప్పుడు చాట్ మెసేజ్ లో మీ డౌట్ ఏంటో చాటింగ్ లో చేసి అడగండి. మీ డౌట్స్ కూడా క్లారిటీగా ఇస్తాను. ఓకేనా? ఓకే అండి. నా అప్లైన్ వచ్చి ప్రవీణ్ గారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత గొప్ప అవకాశం నాకు కల్పించినందుకు. ఎందుకంటే నేను చాలా ఇన్వెస్ట్మెంట్లు చేశానండి. వాస్తవంగా చెప్తున్నాను, చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను, చాలా చూసాను, చేశాను కూడా ఆల్రెడీ. సో ఏంటంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనే సిచ్యువేషన్ లో ఉన్నాం. కానీ రిస్క్ తీసుకుంటాం. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటాం. సో అలాంటి రిస్కులు చేసే నష్టపోయాము. నేను నష్టపోయిన పర్సనే. ప్రాఫిట్ వచ్చేదైతే నాకు ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో కూడా నాకు రాలేదండి ప్రాఫిట్. బట్ ఇంత గర్వంగా ఇంతగా చెప్తున్నానంటే నాకు ప్రాఫిట్ లేకుండా ఇలా నేను జూమ్ మీటింగ్ వచ్చి చెప్పాను, ఇంత లైవ్ లో చెప్పాను. ఎందుకంటే ఉన్న వాస్తవం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి బిజినెస్ లో. ఏదో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కాదండి. ఓకే. ఇక్కడ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా ట్రూత్, ఎవరైనా సరే ఉన్న వాస్తవం చెప్పండి. అది వాళ్ళు వస్తారా లేదా అనేది అది పక్కన పెడితే గనక. ఓకే. నేను కంపెనీ ఎప్పుడైతే లాంచ్ దగ్గర దగ్గర ఒక 50 days అవుతుంది, 45 days. సో ఈ 45 days లో నా ఇన్కమ్ వచ్చి ఎంతంటే 16,000 రూపాయలండి. ఒక ఐడి తరపు నుంచే నేను చెప్పేది. ఇలా నాకు 4 ఐడీస్ ఉన్నాయి. ఈ 4 ఐడీస్ మీద నేను టోటల్ గా ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఎంత ఇన్కమ్ తీసుకున్నానంటే 30K తీసుకున్నానండి, విత్ ఇన్ డేస్ లోనే. కంపెనీ స్టార్ట్ అయ్యి కూడా 1 month అవుతుంది, 1 month ఎబోనే అవుతుంది. ఎప్పుడైతే కంపెనీ లాంచ్ చేశారో ఆ రోజే నేను ఐడి తీసుకోవటం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను నమ్మడానికి రీజన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో నార్త్ సైడ్ ఇవే ఇప్పటి వరకు మన దాకా వచ్చినాయి. సౌత్ సైడ్ ఇప్పటి వరకు అంత ట్రస్ట్ గా ఎక్కర్లేదండి. సో ఈ సౌత్ సైడ్ అయినా నేను కూడా ఒక అనుమానంతోనే వచ్చాను, నేను కూడా అనుమానంతోనే స్టార్ట్ చేశాను. సో 1 month అబ్జర్వ్ చేశాను. విత్ డ్రాస్ ఎలా ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నారు, ఎంత పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు, ఏ టైం పడుతున్నాయి ఏంటి అనేది కూడా 1 month నేను వర్క్ అనేది చేయలేదండి.
1 మంత్ తర్వాతే నేను టేకప్ చేశాను టీం వర్క్ పరంగా. సో ఇక్కడ నేను రీజన్ రావడానికి ఏంటంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటంటే మినిమం 1000 రూపాయలు, మాక్సిమం 10,000 రూపాయలు, ఇదొక రీజను. ఇంకొకటి ఏంటంటే మన ఆఫీస్ హెడ్ ఆఫీస్ వరంగల్లో ఉంది, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే క్యాపింగ్ అండి, ఇక్కడ క్యాపింగ్ ఉంది. అంటే ఇక్కడ మీకు ప్లానింగ్ లో వివరిస్తాను, అది వచ్చినప్పుడు ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను ఆ పాయింట్ అనేది రైస్ చేస్తాను అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి నేను స్టార్ట్ చేయడానికి, నేను టేకప్ చేయడానికి. ఓకే, ఇప్పుడు మనకి సాటర్డే సండేస్ ఇక్కడ మనకి సెల్ఫ్ ఇన్కమ్ యాడ్ అవ్వటం జరగదు, అదే విధంగా విత్ డ్రాస్ కూడా ఉండవండి. సో కాబట్టి ఈ రోజు సండే, ఈ రోజు ఎటువంటి సెల్ఫ్ ఆర్ఓ ఇన్కమ్ యాడ్ అవటం, విత్ డ్రాస్ ఉండవు. కాబట్టి ఈ రోజు విత్ డ్రా నేను చూపించడం లేదు. పిఓస్ గా అంటే ఫ్రైడే రోజు ఇన్కమ్స్ అనేది నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పర్ డే ఇన్కమ్ అండి, నేను వీక్లీ పేమెంట్ చూపించడం లేదు మీ అందరికి కూడా. మంత్లీ పేమెంట్ కాదు నేను మీకు చూపించేది, పర్ డే ఇన్కమ్ నేను ఇప్పుడు ప్రెసెంట్ మీకు లైవ్ లో చూపిస్తున్నాను. విత్ డేట్స్ తో సహా మీకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్ చూసాక అప్పుడు ప్లాన్ ప్రెజెంటేషన్ లోకి వెళ్దాం. చూడండి, 19వ తారీఖు, ఫ్రైడే 19వ తారీఖు 7/2024 నా అప్లైన్ ఇన్కమ్ అండి. పర్ డే ఇన్కమ్ 5,220 రూపాయలు అనేది ఆయన అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వేరే పర్సన్ 270 రూపాయలండి. ఇంకొక పర్సన్ 1,080 రూపాయలు, 900 రూపాయలు. ఇది నా పేమెంట్ అండి. నాకు 4 ఐడీస్ మీద 1,350, 900, 720, 990 రూపాయలు. ఇవన్నీ కూడా నా పర్ డే ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక పర్సన్ 3,330 రూపాయలు, ఇంకొక పర్సన్ 1,170 రూపాయలు. ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది మేము షేర్ చేసి చూపించగలిపోతున్నాం. ఓకే, ఇవండి. లాస్ట్ లో ప్లాన్ అయ్యాక నా ఐడియా అనేది నేను ఓపెన్ చేసి మీ అందరికి చూపిస్తాను. ఓకే, వన్స్ అగైన్ మీ అందరికి కూడా వెల్కమ్ టు ఫైండర్ 2.0. ఇంకా మనం ప్లానింగ్ లోకి వెళ్ళిపోదాం. ఆ లాస్ట్ లో మీకు ఐడియా ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే అండి, అసలు కంపెనీ విజన్ ఏంటి, మిషన్ ఏంటంటే కనుక కార్స్, జాబ్స్, రియల్ ఎస్టేట్ వీటి పరంగా యాడ్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసి, ఆ ఇన్వెస్ట్మెంట్ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ లో, ట్రెండింగ్ లో ఇలాంటివి పెట్టి ప్రాఫిట్ అనేది కంపెనీ మనందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా, అంటే ఇప్పుడు మనకి 125 డేస్ ఇస్తున్నారండి. మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్ కి మనకి 2% చొప్పున 125 డేస్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి హెడ్ ఆఫీస్ వరంగల్లో ఉంది. సారు విజన్ ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఓలెక్స్ యాప్ అనేది లేదు కొన్ని కంట్రీస్ లో. సో ఆ కొన్ని కంట్రీస్ లో ఓఎల్ఎక్స్ యాప్ అనేది లాంచ్ చేయాలి యాడ్స్ పరంగా అనే ఉద్దేశంతోనే మనకి కంపెనీ అసలు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా మనకి అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా ఓఎల్ఎక్స్ అనేది యాప్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో, యాడ్స్ పరంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ఇలా మనకి 2% చొప్పున మనందరికి ఇవ్వడం జరుగుతుంది. సో అసలు ఎంత ప్యాకేజెస్ కి ఎంత ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, టీం వర్క్ చేసుకోవాలా లేదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఎవ్వరు కూడా రిఫర్ చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది, రిఫర్ చేస్తేనే మీకు ఇక్కడ విత్ డ్రాస్ ఇస్తారు అనే రూల్ ఏమీ లేదండి. ఇక్కడ మీరు ఎవరిని కూడా జాయినింగ్ చేపించకపోయినా సరే మనకి విత్ డ్రా అనేది ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే ప్యాకేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 2% చొప్పున 125 డేస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం మన కంపెనీలో ఉండే ప్యాకేజెస్ అవి ఏంటి, ఎంత అనేది మనం చూద్దాము. ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేది మన అందరికి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూద్దాము. ఫస్ట్ 1,000 రూపీస్, మినిమం 1,000 తో మాక్సిమం 10,000 తో మనం మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామండి. సో 10 ప్యాకేజెస్ ఉన్నాయి.
1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10,000. ఓకే. నెక్స్ట్ ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారంటే 4 రకాల ఇన్కమ్స్ అనేది మనందరికీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ డైలీ బోనస్, రిఫరెన్స్ బోనస్, లెవెల్ బోనస్, అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఈ 4 రకాల బోనస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ డైలీ బోనస్ అంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ తీసుకుంటున్నారో ఆ ప్యాకేజీని బట్టి మనకి ఎంత ఇస్తున్నారు అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నాను. ఫస్ట్ మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ప్యాకేజ్ తీసుకున్నారు. సో మీకు ఫర్ డేకి వచ్చి 20 రూపీస్ ఇస్తారు. ఎనీ డేస్ ఇస్తారండి? 125 డేస్ ఇస్తారు. అంటే టోటల్ మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? 2500 రూపాయలు. క్యాపింగ్ లిమిట్ ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను కదా, నేను రావడానికి నేను టేకప్ చేయడానికి మెయిన్ పాయింట్ క్యాపింగ్ లిమిట్ ఉంది మన కంపెనీలో అని. ఇదొక రీజన్ కూడా అండి. ఎందుకంటే ఇప్పుడు ఏదేదో బయట వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇంత పెట్టండి, మీరు ఇంత టీమ్ చేయండి, ఇంత ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు, లక్షల్లో తీసుకోవచ్చు, కోట్లలో తీసుకోవచ్చు అని చెప్పి మనకి చాలా వస్తున్నాయి. సో అలా కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే ఎంత పెద్ద లీడర్ అయినా కూడా ఎవరైతే 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు వర్క్ చేసుకుంటే వితిన్ డేస్ లోనే 2500 సంపాదించుకోవచ్చు. లేదు మేము ఎవరిని వర్కే చేయము, ఎవరో మైక్ అనేది ఆన్ చేసుకున్నారు, ఆఫ్ లో పెట్టుకోనండి. ఎవరో మైక్ ఆన్ చేసుకున్నారో ఆఫ్ లో పెట్టుకోండి. ఇప్పుడు సత్యనారాయణ జాబ్ కష్టం రావు కూలి పెడతారు. నేను డైట్ 10th క్లాస్ డైట్ చేస్తున్నా బాగున్నా ఊరుకో. దయచేసి ఎవరు కూడా మైక్ ఆన్ చేసుకోవద్దు. ఒక 40 మినిట్స్ అనేది వినండి, కంప్లీట్ గా వినండి. ఏదో సగం విని మీరు లెఫ్ట్ అయిపోతే మీకు ఏం అర్థం కాదు. కంప్లీట్ గా ఒక 40 మినిట్స్ ఫోకస్ పెట్టండి నేను చెప్పే విధానం మీద. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే క్యాపింగ్ లిమిట్ పెట్టేశారండి. ఇక్కడ ఎవరైతే 1000 రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి టోటల్ బోనస్ వచ్చి 2500 మాత్రమే తీసుకునే అవకాశం ఉంది మన కంపెనీలో. సో ఇది కూడా పర్ఫెక్ట్ గా బిజినెస్ జరగడానికి రీజన్ ఇదొకటే అండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు నేను 1000 రూపాయలతోనే వచ్చాను కంపెనీలోకి, కానీ నేను వర్క్ చేసుకుంటున్నా. వితిన్ 5 days లోనే నేను 2500 తీసుకోవచ్చు. తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఆ తర్వాత నేను ఏమనుకుంటా, నా మైండ్ లో ఏం ఆలోచన వస్తుందండి, ఓకే విత్ డ్రెస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అందరు జాయిన్ అవుతున్నారు కదా, నేను ఇంకా మళ్ళీ టాప్అప్ చేసుకుందాం, అప్పుడు 1000 రూపాయలు రీఛార్జ్ చేస్తే మళ్ళీ అక్కడ నాకు క్యాపింగ్ పెరుగుతుంది కదా. ఇక్కడ నాకు వచ్చేది 5 days లోనే వచ్చేసింది, కానీ టీమ్ ఇన్కమ్ 50 రోజులు ఇస్తున్నారు కదా, రిమైనింగ్ డేస్ కూడా నాకు వస్తాయి కదా విత్ ఇన్ డేస్ లోనే అని చెప్పి నేను మళ్ళీ టాప్అప్ గానీ చేసుకుంటా. అక్కడ ఏం జరుగుతుందండి? కంపెనీకి బిజినెస్ వెళ్తుందా లేదా? ఇక్కడ ఏదైనా బిజినెస్ అనేది పర్ఫెక్ట్ గా లైఫ్ లాంగ్ వెళ్ళాలంటే కంపెనీకి బిజినెస్ జరగాలండి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఎవరైనా సరే. కంపెనీకి బిజినెస్ జరిగితేనే ఆ కంపెనీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎంతగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇదొక రీజన్ కూడా మెయిన్ పాయింట్. నెక్స్ట్ 2000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఫర్ డేకి వచ్చి 40 రూపీస్ చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది. 2000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఫర్ డేకి వచ్చి 40 రూపీస్, 125 days ఇస్తారు, 5000 రూపాయలు. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, టోటల్ బోనస్ ఎంతైతే ఉంటుందో అదే క్యాపింగ్ లిమిట్ అనేది ఉంటుందండి. ఓకే. నెక్స్ట్ 3000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఫర్ డేకి వచ్చి 60 రూపాయలు ఇస్తున్నారు, 125 రోజులు ఇస్తారు, 7500 రూపాయలు అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. 4000 రూపాయల ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఫర్ డేకి వచ్చి 80 రూపాయలు, 125 రోజులు ఇస్తారు, 10,000 ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. 5000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఫర్ డే ఇన్కమ్ 100 రూపాయలు. డే ఇన్కమ్ అండి, మంత్లీ కాదు, గుర్తు పెట్టుకోండి. డే ఇన్కమ్ 100 రూపాయలు వస్తుంది. 5000 రూపాయలు ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి 125 రోజులు ఇస్తున్నారు. టోటల్ బోనస్ వచ్చి 12,500 రూపాయలు అనేది ఇస్తున్నారు.
6000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి 120 రూపాయలు ఇస్తున్నారు. ఫర్ డేకి వచ్చి 125 రోజులు దాకా ఇస్తారు. మొత్తం టోటల్ బోనస్ వచ్చి మనకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే 15,000 రూపాయలండి. 7,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి 140 రూపాయలు ఇస్తున్నారు. 125 రోజులు ఇస్తారు. 17,500 రూపాయలు అనేది టోటల్ బోనస్ అనేది ఉంటుంది. 8,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి 160 రూపాయలు ఇస్తారు. 125 రోజులు చొప్పున 20,000 రూపాయలు అనేది మనకి టోటల్ బోనస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ 9,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి 180 రూపాయలు ఇస్తున్నారు ఫర్ డే ఇన్కమ్. 125 రోజులు ఇస్తున్నారు. మొత్తం టోటల్ బోనస్ వచ్చి 22,500 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 10,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఫర్ డే ఇన్కమ్ 200 రూపాయలు ఉంటుంది. 125 రోజులు ఇస్తారు. మొత్తం వచ్చి 25,000 రూపాయలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ డైలీ బోనస్ జనరేటెడ్ ఓన్లీ ఇన్ వర్కింగ్ డేస్, అంటే వర్కింగ్ డేస్ లో మాత్రమే మనకి డైలీ బోనస్ అనేది యాడ్ అవటం జరుగుతుంది. అంటే మండే టు ఫ్రైడే ఈ 5 days మాత్రం మనకి ఎవరైతే ఏ ప్యాకేజ్ లో తీసుకున్నారో ఆ ప్యాకేజ్ ని బట్టి మీకు 2% చొప్పున మీకు యాడ్ అవటం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఇప్పుడు నేను డైలీ బోనస్ చెప్పింది ఏంటంటే మీరు ఎటువంటి వర్క్ చేయకుండా, అంటే ఎవరిని మీరు జాయిన్ చేయకపోయినా మీకు ఇచ్చే ఇన్కమ్ డైలీ బోనస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీరు వర్క్ చేసుకుంటే గనక మీకు డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్ ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అంటే, మీరు డైరెక్ట్ గా వేసుకున్న దాన్ని బట్టి మీకు లెవెల్ ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది ఎన్ని డేస్ ఇస్తారంటే 50 రోజులు మాత్రమే కంపెనీ ఇస్తాను అని చెప్తుంది. ఇక లిమిట్ ఉందండి దేనికైనా సరే, అంతేగాని ఇక్కడ మనకి కంపెనీ వాళ్ళు ఆశ చూపించడం లేదు. ఓకేనా, ఇక్కడ లిమిట్ 50 రోజులు మాత్రమే ఇస్తాను అంతవరకే నేను ఇస్తాను అని చెప్తుంది లిమిట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఏ విధంగా ఇస్తున్నారంటే మీరు ఏ ప్యాకేజ్ లో అయినా ఉండొచ్చు. ఆ 10,000 ప్యాకేజ్ లోనే ఉండాలి, 1000 రూపాయల ప్యాకేజ్ లో ఉండాలని రూల్ ఏం లేదు. మీరు ఏ ప్యాకేజ్ లో ఉన్నా కూడా మీరు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళు ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటున్నారో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 10,000 ప్యాకేజ్ లో ఉన్నారు అనుకుందాం. సో ఎవరో ఒక పర్సన్ 1000 రూపాయలతో వచ్చారు అనుకుందాం, మీ డైరెక్ట్ పర్సన్. వాళ్ళ దగ్గర నుంచి మీకు 10 రూపాయలు చొప్పున 50 రూపాయలు వచ్చేస్తాయి. 50 రూపాయలు అంటే 10 × 50 500 రూపాయలు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు అలా కాకుండా మీరు 1000 రూపాయలతోనే ఉన్నారు అనుకుందాం, 1000 రూపాయలతోనే ఉన్నారు, మీకు వచ్చే ఇన్కమ్ ఎంత 1000 రూపాయల్లో 2,500. ఓకే, అయితే ఇక్కడ మీరు 1000 రూపాయల కింద ఎవరో ఒక పర్సన్ కి చెప్తే అతను 10,000 ప్యాకేజ్ వేసుకున్నారు అనుకుందాం, అప్పుడు మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఫర్ డేకి వచ్చి 120 రూపాయలు. అంటే 10,000 ప్యాకేజ్ కి వేసినందుకు కమిషన్ 100 రూపాయలు, మీరు 1000 రూపాయలు వేసినందుకు డైలీ బోనస్ చొప్పున 20 రూపాయలు, అంటే ఇక్కడ ఎంత 120 రూపాయలు. ఇక్కడ 120 రూపాయలు చొప్పున మీరు 50 రోజులు క్యాలిక్యులేషన్ చేసుకుంటే గనక ఎంత అవుతుంది? 6,000 రూపాయలు. కానీ మీకు ఇచ్చేది ఇందులో 2,500 మాత్రమే ఇస్తారు. ఎందుకు? మీరు 1000 రూపాయల ప్యాకేజ్ లో ఉన్నారు కాబట్టి. సో ఈ క్యాపింగ్ లిమిట్ మీరు పెరగాలంటే ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ మీరు 1000 రూపాయలతో మీరు టాప్అప్ చేసుకుంటే ఇక్కడ 5,000కి పెరిగిపోతుంది. అదే మీరు 3,000 చేసేసుకున్నారనుకోండి 7,500. అంటే ఇక్కడ మీకు కమిషన్ కూడా 50 రోజుల పాటు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు సెల్ఫ్ ఇన్కమ్ కూడా పెరుగుతుందండి. మీరు 3,000 ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఫర్ డేకి వచ్చి 60 రూపాయలు వస్తాయి. 60 ప్లస్ 100 రూపాయలు 126 రూపాయలు చొప్పున 50 రోజుల పాటు మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి 1000 రూపాయల ప్యాకేజ్ రిఫర్ చేస్తే 10 రూపాయలు, 2,000 ప్యాకేజ్ ని రిఫర్ చేస్తే 20 రూపాయలు, 3,000 ప్యాకేజ్ ని రిఫర్ చేస్తే 30 రూపాయలు, 4,000 ప్యాకేజ్ ని రిఫర్ చేస్తే 40 రూపాయలు, 5,000 ప్యాకేజ్ ని రిఫర్ చేస్తే 50 రూపాయలు, 6,000 ప్యాకేజ్ ని రిఫర్ చేస్తే 60 రూపాయలు, 7,000 ప్యాకేజ్ ని రిఫర్ చేస్తే 70 రూపాయలు. ఇలా మనకి 50 రోజులు పాటిస్తారు. ఓకే, 8,000 ప్యాకేజ్ ని తీసుకుంటే 80 రూపాయలు చొప్పున 50 రోజులు ఇస్తారు. 9,000 ప్యాకేజ్ ని తీసుకుంటే 90 రూపాయలు చొప్పున 50 రోజులు ఇస్తారు. 10,000 ప్యాకేజ్ ని తీసుకుంటే 10,000 రూపాయలని రిఫర్ చేస్తే గనక 100 రూపాయలు చొప్పున 50 రోజుల పాటు మీ అందరికి కూడా, ఎవరైతే రిఫరెన్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా 50 రోజుల పాటు ఇస్తారు. ఓకేనా, నెక్స్ట్
మీ డైరెక్ట్ ఎంత మంది ఉంటే అన్ని లెవెల్స్ మాత్రమే వస్తాయండి. గుర్తుపెట్టుకోండి. మీ డైరెక్ట్ గా నలుగురు ఉన్నారనుకోండి, 4 లెవెల్స్ వరకు ఇస్తారు. 5గురు ఉంటే 5గురు, 7గురు ఉంటే 7 లెవెల్స్ వరకు, 9 మంది ఉంటే 9 లెవెల్స్ వరకు. అదే మీరు డైరెక్ట్ గా 10 మంది ఉంటే చాలు. ఈ 10 లెవెల్స్ లో మీకు ఎంతైనా జరగనియండి బిజినెస్, వాళ్ళు తీసుకున్న ప్యాకేజీని బట్టి మీకు కమిషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ 2వ లెవెల్లో 3వ లెవెల్లో మీకు అంటే ఇప్పుడు మీ డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా రిఫర్ చేస్తే మీకు 2వ లెవెల్ అవుతారు. ఆ 2వ లెవెల్ నుంచి ఎవరినైనా రిఫర్ చేస్తే మీకు మెయిన్ గా 3వ లెవెల్స్ అవుతారనమాట. సో ఇక్కడ 2వ లెవెల్ నుంచి 3వ లెవెల్ నుంచి 1000 రూపాయలు రిఫర్ చేస్తే గనక మీకు 5 రూపాయలు వస్తాయి 50 రోజుల పాటు. 2000 ప్యాకేజీని చేస్తే 10 రూపాయలు, 3000 ప్యాకేజీ చేస్తే 15 రూపాయలు, 4000కి అయితే 20 రూపాయలు, 5000 ప్యాకేజీకి అయితే 25, 6000 ప్యాకేజీకి అయితే 30,000, 7000 ప్యాకేజీకి అయితే 35 రూపాయలు, 8000 ప్యాకేజీకి అయితే 40 రూపాయలు, 9000 ప్యాకేజీకి అయితే 45, 10,000 ప్యాకేజీకి అయితే 50 రూపాయలు చొప్పున మీకు లెవెల్ 2, 3 లెవెల్స్ లో 50 రోజుల పాటు ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ 4వ లెవెల్, 6వ లెవెల్లో బిజినెస్ జరిగిన దాన్ని బట్టి మీకు వచ్చే కమిషన్ ఏ విధంగా ఉంటుందంటే 1000 రూపాయలు రిఫర్ చేస్తే 2 రూపాయలు, 2000 రిఫర్ చేస్తే 4, 3000 ప్యాకేజ్ వేసుకుంటే 6 రూపాయలు, 4000 ప్యాకేజ్ చేస్తే 8 రూపాయలు, 5000 ప్యాకేజ్ చేస్తే 10 రూపాయలు, 6000 ప్యాకేజ్ చేస్తే 12 రూపాయలు, 7000 ప్యాకేజ్ చేస్తే 14 రూపాయలు, 8000 ప్యాకేజ్ రిఫర్ చేస్తే 16 రూపాయలు, 9000 ప్యాకేజ్ రిఫర్ చేస్తే 18 రూపాయలు, 10,000 ప్యాకేజ్ చేస్తే 20 రూపాయలు చొప్పున 50 రోజుల పాటు 4 నుంచి 4, 5, 6 ఈ లెవెల్స్ 3 లెవెల్స్ నుంచి మనకి ఈ విధంగా కమిషన్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7 నుంచి 7, 8, 9, 10 ఈ 4 లెవెల్స్ లో ఎక్కడైనా సరే మీ డైరెక్ట్ గా 10 మంది ఉంటే గనక 1000 రూపాయల ప్యాకేజ్ ఈ 4 ప్యాకేజ్ లో ఎన్నైనా పనియండి, అందులో నుంచి మనకి రూపాయి చొప్పున 50 రోజుల పాటు మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2000 ప్యాకేజీలు ఉంటాయి కనుక ఈ లెవెల్స్ లో 2 రూపాయలు, 3000 ప్యాకేజ్ లో ఈ లెవెల్స్ లో మనకి వచ్చేది 3 రూపాయలు, 4000 ప్యాకేజీలు 4 రూపాయలు, 5000 ప్యాకేజీలు 5 రూపాయలు, 6000 ప్యాకేజీలు 6 రూపాయలు, 7000 ప్యాకేజీలు 7 రూపాయలు, 8000 ప్యాకేజీలు 8 రూపాయలు, 9000 ప్యాకేజీలు 9 రూపాయలు, 10,000 ప్యాకేజీలో 10 రూపాయల చొప్పున మనకి 50 రోజుల పాటు మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా మనకి డైరెక్ట్ అండ్ లెవెల్ బోనస్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఇక్కడ డైరెక్ట్ అంటే ఏంటంటే లెవెల్ 1 అని అర్థం. ఓకేనా, మీ డైరెక్ట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా లెవెల్ 1 లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ మనకి అవార్డ్స్ రివార్డ్స్ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. అవి ఏంటి అనేది కూడా మనకి అనౌన్స్మెంట్ అనేది మన కంపెనీ ఎండి గారు ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ మనందరికి కూడా ఒక గొప్ప సంతోషకరమైన విషయం ఏంటి, అదేంటంటే మెయిన్ లీడర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేంటంటే థాయిలాండ్ అనేది మనకి నిన్నటితో అయిపోయిందండి. బట్ కానీ కొంతమంది సార్ని అడగడం జరిగింది, సార్ కొంచెం ఎక్స్టెండ్ చేయండి సార్ ఈ ఆఫరు అని చెప్పడం జరిగింది. సో వీళ్ళందరి కోరిక మేరకు మన కంపెనీ ఎండి గారు ఈ మంత్ ఎండింగ్ వరకు పొడిగించడం జరిగిందండి. ఇక్కడ ఎవరైతే 21/6/2024 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు ఎవరైతే 2 లెవెల్స్ లో 3 లక్షల బిజినెస్ చేసిన వాళ్ళకి థాయిలాండ్ ట్రిప్ అనేది కంపెనీ ఫ్రీగా తీసుకెళ్లడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, నెక్స్ట్ మనకి నచ్చిన టాపిక్ వచ్చి విత్డ్రాస్ అండి. విత్డ్రాస్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే చూద్దాం. ఇప్పుడు మినిమం విత్డ్రా మన కంపెనీలో 300 రూపాయలు మాత్రమే. డైలీ ఆటో విత్డ్రా, సాటర్డే సండే ఈజ్ హాలిడే, కంప్లీట్ గా హాలిడే అనమాట. మనకి ఎటువంటి సెల్ఫ్ ఇన్కమ్, ఎటువంటి విత్డ్రాస్ కూడా మనకి అవ్వవు. 10% అడ్మిట్ ఛార్జెస్ అనేది మనకి కట్ అవుతాయి. ఐఎంపిఎస్ ఆర్ విత్డ్రాస్ ఆర్ ట్రాన్స్ఫర్ సేమ్ డే. మీకు చెప్పాను కదా, నేను జూన్ 8న ఐడి వేసుకున్నాను. జూన్ 11వ తారీఖు నుంచి స్టిల్ ఇప్పటికి కూడా అంటే మొన్న ఫ్రైడే తో కూడా ప్రతి రోజు నేను విత్డ్రా పెడుతున్నా. మినిమం 300 కి రీచ్ అయ్యా. జూన్ 11 నుంచి ఇప్పటి వరకు మీకు లైవ్ లో కూడా నెక్స్ట్ ఉన్న ఐడి ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే, ఒక ఐడి మాత్రం ఓపెన్ చేస్తానండి, అన్ని ఐడి ఓపెన్ చేయడం చాలా టైం పడుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ డైరెక్ట్ విల్ బి ఓపెన్ 1 లెవెల్. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పా, మీ డైరెక్ట్ గా ఎన్ని లెవెల్స్
ఉంటారో, మీ డైరెక్ట్ గా ఎంత మంది మెంబర్స్ ఉంటారో అన్ని లెవెల్స్ వరకు మాత్రమే మనకి కమిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఓన్లీ 1 ID ఫర్ 1 email. ఇదన్నమాట కండిషన్స్. చాలా హ్యాపీగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది మన కంపెనీ ప్లానింగ్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీ డౌట్స్ అడిగే ముందు మన కంపెనీలో వర్క్ చేసే వాళ్ళతో వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది, వాళ్ళ పేరు, వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఇప్పటి వరకు ఎంత ఇన్కమ్ తీసుకున్నారు ఏంటనేది మనం మాట్లాడదాము. ఓకేనా? ముందుగా మన కంపెనీ మెయిన్ మోస్ట్ లీడర్ మన ప్రవీణ్ సార్ని ఇన్వైట్ చేద్దాం. హార్ట్లీ వెల్కమ్ సార్ ప్రవీణ్ గారు. సార్ మీరు ఫ్రీగా ఉన్నట్లయితే గనక మీ ఎక్స్పీరియన్స్ అనేది ఒక 2-3 minutes తో మీరు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్ టు 500 టీమ్ మెంబర్స్, అలాగే న్యూ మెంబర్స్ కూడాను ఎవరైతే జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారో సో అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. సో మై నేమ్ ఇస్ సింగారపు ప్రవీణ్ కుమార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన భవానీ మేడం గారికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది మన యొక్క బిజినెస్ ప్లాన్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసరికి సింగారపు ప్రవీణ్ కుమార్. మాది వచ్చేసరికి వైజాగ్ అండి, పాడేరు. సో నేను ఈ కంపెనీలో సో ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అయిందో డే 1 నుంచే ఉన్నాను. సో జూన్ 8వ తారీఖున కంపెనీ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. సో నేను మెల్లగానే ఈ యొక్క బిజినెస్ అనేది డే 1 నుంచి సో అసలు నెగ్లెక్ట్ చేయలేదండి. సో ఈ కంపెనీ అంటే ఏంటో నాకు ఇంతకు ముందు నుంచే తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే విధంగా వచ్చేసరికి మన ఎండి శివ సార్ కూడాను ఎంత జెన్యున్ పర్సన్ నాకు ఇంతకు ముందు నుంచే చాలా బాగా తెలుసు. సో ఈ ప్యాకేజెస్ చిన్న ప్యాకేజెస్ అన్నమాట. సో ఇంతకు ముందు పెద్ద పెద్ద ప్యాకేజెస్ తో కూడా కంపెనీ రన్ చేశారు. సో ఇంకా పెద్ద ప్యాకేజెస్ తో మనం వెళ్ళినట్లయితే సో మనకు అంటే కంపెనీ థాట్ ఏంటిదంటే సో మనం టీమ్ అనేది బిల్డ్ చేయాలనే కాన్సెప్ట్ తోనే ఈ చిన్న ప్యాకేజెస్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసరికి నా యొక్క 1 day ఇన్కమ్ సో మొన్న ఫ్రైడే వచ్చేసరికి 14,000 రూపీస్ పర్ డే ఇన్కమ్ అనమాట. సో అదే విధంగా నా వీక్లీ ఇన్కమే దగ్గరికి 70,000 ప్లస్ ఇన్కమ్ అనేది సో జస్ట్ వీక్లీ ఉందన్నమాట. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచి బిజినెస్ ప్లాన్. సో బయట నేను ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాను, ఏదైనా కంపెనీ మనకు ఫస్ట్ డే 1 నుంచి లేదనుకుంటే ఫస్ట్ మంత్ లో మనకు అవకాశం రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు టాప్ లీడర్ ఇప్పుడు భవన్ మేడం కావచ్చు, లేదనుకుంటే నేను కావచ్చు, ఇంకా బయట చాలా మంది ఉన్నారు, మీరు కావచ్చు. సో ఎవరికి కూడాను డే 1 నుంచి కావచ్చు, అదే విధంగా ఫస్ట్ మంత్ లో ఇంత బెస్ట్ ఆప్షన్ అనేది రాదండి. ఇంతకు ముందు కూడా చాలా కంపెనీల్లో ఏదైనా మంచి అవకాశం వస్తే చేద్దాం అనుకున్నాము, కానీ ఏ కంపెనీలో కూడా మా లాంటి లీడర్స్ కే దొరకదు. అలాంటిది నార్మల్ పర్సన్ కి అయితే అసలు అది అసాధ్యం అనమాట. అలాంటి సిచ్యువేషన్ లోనే వేరే వేరే కంపెనీస్కి వెళ్ళి ఏదైతే అయిందని చెప్పేసి లాస్ అవుతా ఉంటాము. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. సో అదే విధంగా వచ్చేసరికి సో నేను థాయిలాండ్ ట్రిప్ కూడాను వెళ్ళడం అయితే జరిగింది. సారీ, థాయిలాండ్ ట్రిప్ అనేది నేను ఎలిజిబుల్ కావడం అయితే జరిగింది. లాస్ట్ మంత్ 20న ఇచ్చారు. అదే విధంగా ఈ రోజు అంటే రేపు 21 నుంచి మనకి ఇది అనేది ఈ రోజే ఎండ్ అవుతుంది. సో అదే విధంగా మనకు ఎక్స్టెండ్ కూడా చేస్తున్నారు ఈ మంత్ లాస్ట్ వరకు. ఎవరైనా సరే అవకాశం ఉంటే ప్లాన్ చేయండి, ఓకేనా? అదే విధంగా మంచి మంచి అప్డేట్ మన కంపెనీ నుంచి కూడా అప్డేట్స్ అనేది వస్తుంది. సో అది చాలా బెటర్ గా ఉంది మనకు, ఎందుకంటే ఇక్కడ ఐడిలోనే మనం యాక్టివేషన్ చేయడం కావచ్చు. సో మనం ఇందాకనే ఎండి సార్తో మేము మాట్లాడాను. సో వాలెట్ ట్రాన్స్ఫర్ ఇద్దామా అని చెప్పేసి మనకు సజెషన్ అడగడం అయితే జరిగింది. సో అదే విధంగా వచ్చేసరికి మనం ఓన్ గా మన అమౌంట్స్ లో ఉన్న అమౌంట్స్ ని విత్డ్రాలో చేయొచ్చు, అదే విధంగా యాక్టివ్ చేయొచ్చు, ఆ విధంగా పెట్టడం కూడా జరుగుతుంది. సో అవంత విషయాలు అనేది సార్ లీడర్స్ కడిగేసి అయితేనే చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన భవాని మేడంకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నారు. విన్నారు కదండి, పర్ డే ఇన్కమ్ 13K 15K అంటే ఎంత
మంచి అవకాశం తీసుకున్నారో మేమందరం కూడా దీన్ని బట్టి మీరే ఒకసారి ఆలోచించుకోండి ఎంత పవర్ఫుల్ గా మన ప్లానింగ్ అనేది ఉండబోతుంది అనేది. సో ఇంకో విషయం ఏంటంటే మన ఇప్పుడు వరకు వెబ్సైట్ లోనే టాప్అప్ చేసుకోవడం, యాక్టివేషన్ చేసుకోవడం ప్రాసెస్ కూడా మనకి 2-3 days లో రాబోతుందని చెప్తున్నారు. సూపర్ అప్డేట్ సార్. సో అది వచ్చిందంటే ఎవరితో డిపెండ్ అవ్వకుండానే మనం చక్కగా వెబ్సైట్ లోనే పేమెంట్ చేసుకొని యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో ఒకళ్ళతో పరిచయం లేకుండా కూడా మన వర్క్ అనేది ఫ్రీగా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సూపర్ సార్, సూపర్. మామూలుగా లేదు అప్డేట్ అయితే. ఇంకో విషయం ఏంటంటే ఉన్న వ్యాలెట్ ని ఐడి యాక్టివేషన్ కో లేదంటే విత్డ్రాకో పెట్టుకోవచ్చు అంటున్నారు. సో ఐడి యాక్టివేషన్ కి యూజ్ చేయాలంటే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉందండి, గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇక్కడ మనం విత్డ్రా పెట్టుకుంటే 10% కట్ అవుతాయి, బట్ అక్కడ ట్రాన్స్ఫర్ కి ఎటువంటి అవ్వవండి, ఎటువంటి ట్యాక్సెస్ కట్టవు. మనం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ పంపించడం కానీ, లేదు అనుకుంటే మన దగ్గర ఉన్న వ్యాలెట్ ని ఐడికి యాక్టివేషన్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మనకి ఎటువంటి ట్యాక్సెస్ కూడా కట్టవు. కాబట్టి ఇక్కడ మనం ఇంకా మోర్ ది ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదేండి, మరి ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ అయితే చెయ్యొద్దు. ఇప్పటి వరకు టైం వేస్ట్ అయ్యింది అనుకోండి, నేనైతే అలాగే అనుకున్నాను. 1 month వేస్ట్ చేసుకున్నా అనుకున్నాను. సో 1 month తర్వాత నేను పికప్ అయ్యాను, టీం వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పటికి ఫర్ డే ఇన్కమ్ నాకు 3K అండి. ఇప్పుడు రేపు నాకు 4K కూడా అవుతుంది. అదే నేను కూడా ప్రవీణ్ సార్ గారి లాగానే ఫస్ట్ నుండి వర్క్ మీద ఫోకస్ పెట్టినట్టయితే సార్ స్టేజ్ లోనే ఇప్పుడు నేను కూడా ఉండేదాను 15K లో. సార్ ఇంకో విషయం ఏంటంటే ప్రవీణ్ గారు, కంగ్రాచులేషన్ సార్. థైలిమ్ ట్రిప్ కి కూడా మీరు అచీవ్మెంట్ అయ్యారు. హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. ఓకే అండి, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, మీ డౌట్స్ కూడా క్లారిటీ ఇస్తాను. చాటింగ్ లో మెసేజ్ చేయండి, ఒక 3 minutes అండి, ఓకేనా? చాట్ మెసేజ్ లో మెసేజ్ చేయండి. ఈ లోపు నేను మీకు చెప్పాను కదా నా ఐడి అనేది ఓపెన్ చేస్తానండి. నా ఐడి అనేది ఓపెన్ చేసి నేను మీకు లైవ్ లో చూపిస్తాను. అసలు ఫ్రైడే నేను ఎంత ఇన్కమ్ తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. లెవెల్ టీమ్ ఇన్కమ్. ఎవరు కూడా మైక్ ఆన్ చేయొద్దు. మీ డౌట్స్ ఏది ఉన్నా కూడా మీ చాట్ మెసేజ్ లో అడగచ్చు. ఓకే, నా ఐడి ఓపెన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం అండి, ఎవరో మెసేజ్ చేశారు. నేను ఈ స్క్రీన్ అనేది చూపించాక మీ డౌట్ క్లియర్ చేస్తాను, ఓకేనా? ఇది మన వెబ్సైట్ అన్నమాట, ఓకేనా? ఇలా ఉంటుంది. నేను స్టార్టింగ్ లో మీలాగే నమ్మలేదు కాబట్టి 3K తో స్టార్ట్ చేశాను బిజినెస్. సో తర్వాత నాకు రష్ గా అనిపించి 7K కి అప్డేట్ అయిపోయాను అనమాట. నాకు వచ్చే ఇన్కమ్ వచ్చి 25,000 రూపీస్ అనమాట. నేను ఇప్పటి వరకు ప్యాకేజ్ అనేది బోనస్ ఎంత వరకు తీసుకున్నానంటే 16,355 రూపాయలు అనేది నేను తీసుకోవడం జరిగింది, ఓకేనా? ఇదంతా ఇది మీరు టోటల్ బోనస్ అంటే లెవెల్ బోనస్ ఎంత వచ్చింది, పార్ట్నర్ బోనస్ అంటే సెల్ఫ్ బోనస్ అండి, అంటే డైలీ బోనస్ అంటే ఏ రోజు ఆ రోజు యాడ్ అవుతాయని చెప్పాను కదా, అది పార్ట్నర్ బోనస్ అన్నమాట, ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఏ రోజున వచ్చాను, 8/6/2024 అండి. చూసారు కదా, కంపెనీ ఎప్పుడైతే లాంచ్ అయ్యిందో అప్పుడే నేను రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నాకు మొన్న ఫ్రైడే ఎంత ఎర్న్ చేశాను టోటల్ లెవెల్ బోనస్ లో నేను ఇక్కడ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పర్ డే ఇన్కమ్ ఒక ఐడి మీద ఎంత తీసుకున్నానో చూడండి. చూడండి ఇవన్నీ కూడా నా లెవెల్ బోనస్ 19వ తారీఖు అండి. చూడండి ఇక్కడ, ఓకేనా? చూసారు కదా, ఇక్కడ లెవెల్ ఇన్కమ్ 1000 అబౌవ్నే ఉంది. హ్యాపీగా మనం ఇదనమాట లెవెల్ బోనస్ ఇన్కమ్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, ఏదో మెసేజ్ కూడా చేస్తారు, ఓకే మేడం. జగదీష్ గారు, మేడం మీ డౌన్లోడ్ టీం ఎంత మంది ఉన్నారు చూపిస్తాను సార్. సార్ ఇక్కడ ఫోన్ నెంబర్లు ఎవరికి కూడా ఇవ్వబడదండి. థౌజండ్ కి డైలీ హౌ మచ్ ఎర్నింగ్స్? రాజేష్ గారు, సార్ మీరు ఫస్ట్ నుండి లేరా మీటింగ్ లో? ఎవరో మైక్ ఆన్ చేసుకున్నారో ఆఫ్ లో పెట్టుకునండి. 1000 కి పర్ డే వచ్చి మీకు 20 రూపీస్ వస్తుంది సార్.
ఇంకా నెక్స్ట్ 20 రూపీస్ చొప్పున మీకు 125 డేస్ ఇస్తారు. అంటే దగ్గర దగ్గర మీకు 4 మంత్స్ దాకా వస్తుందండి. సురేష్ గారు గుడ్ క్వశ్చన్ అడిగారు సార్. ఈ కంపెనీకి లీగల్ గా అన్ని సర్టిఫికేట్ ఉన్నాయా మేడం? ఉన్నాయి సార్. జిఎస్టి సర్టిఫికేట్ ఉంది, రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికేట్ ఉంది, పాన్ కార్డ్ ఉంది, ఎంసీఏ సర్టిఫికేట్ ఉంది. ఓకేనా సార్? ఎటువంటి డౌట్స్ కూడా పడవసరం లేదు. ఎందుకంటే నాకు ముందుగా రావాల్సిన క్వశ్చన్ అదే. ఎందుకంటే లీగల్ గా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏ కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా అవన్నీ కూడా అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి సార్. రాజేష్ గారు 100% ని జాయిన్ చేయాలి అనే రూల్ ఏమైతే లేదు సార్. ఇక్కడ అటువంటి కండిషన్ లేదండి. ఎవరిని మీరు జాయిన్ చేయకపోయినా కూడా మీకు అన్ని విత్డ్రాస్ కానీ సెల్ఫ్ ఇన్కమ్ కానీ అన్ని కూడా ఎలిజిబుల్ అవుతారు సార్. లావా గారు సార్ పేర్లతో రండి. ఓకేనా? 10,000కి డైలీ హౌ మచ్ ఎర్నింగ్ మేడం? మీరు సార్ ఎవరో గాని లావా గారు లాస్ట్ లో వచ్చినట్టున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను 10,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఎంత వస్తుందంటే ఫర్ డేకి వచ్చి 200 రూపాయలు వస్తాయండి. 200 రూపాయలు చొప్పున 125 రోజులు వస్తాయి. మొత్తం మీకు టోటల్ కి వచ్చి 25,000 రూపీస్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ మనీతో కంపెనీ ఏం బిజినెస్ చేస్తారు? మీకు ఆల్రెడీ సార్ లాస్ట్ లో వస్తే మీకు ఏం అర్థం అవుతుంది? నేను స్టార్టింగ్ చెప్పిన పాయింటే అది. కంపెనీ అసలు ఎలా మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా నేను వివరించాను. ఓకే, నో ప్రాబ్లం. రేపు మళ్ళీ ఒకసారి మీటింగ్ అటెండ్ అవ్వండి. ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అదే కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్. అదొకటి, విత్ డ్రా ప్రూఫ్ ఒకటి, అవన్నీ